అభిమానం, స్వాభిమానం, అహంకారం. చూస్తే ఈ 3 పదాలు వేరువేరుగా ఉంటాయి, కానీ వీటి మూలాధారం మాత్రం ఒక్కటే, స్వాభిమానం. ఇప్పుడు ఒకవేళ ఇలా చెప్తే మీ దేహం, మీ సంస్కృతి, మీ సంబంధాలు అభిమానంతో ఉండటం అనేది శ్రేష్టమైనది. ఒకవేళ ఇలా చెప్తే మీ వ్యక్తిత్వం, అలాగే మీ ఆదర్శాలు, మీ ఆలోచనలు స్వాభిమానంతో ఉండటం మీ యొక్క గుణం. ఒకవేళ ఇలా చెప్తే నేను ఈ కార్యాన్ని ఎవ్వరి సహాయం లేకుండా, ఎవరి సలహా తీసుకోకుండా చేయగలను, అప్పుడిది స్వాభిమానం, అలాగే ఇది మంచిది. ఒకవేళ ఇలా చెప్తే నేను ఈ కార్యాన్ని ఎవ్వరి సహాయం లేకుండా, ఎవరి సలహా తీసుకోకుండా చేశాను అంటే అప్పుడు అది అభిమానం, ఇది కూడా మంచిదే. కానీ ఈ కార్యాన్ని కేవలం నేనే చేయగలను, ఇంకా ఎవరూ చేయలేరు, ఇది అహంకారం. అయితే ఈ పదాలను అలాగే భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జీవితంలో జీవించడానికి ఒక కొత్త మార్గం దొరుకుతుంది. రాధాకృష్ణ.